రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం ఉదయం మహిళపై హత్య యత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గీత అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సిరిసిల్లకు చెందిన ఇద్దరు దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. మహిళను చంపేందుకు ప్రయత్నించిన దుండగుల్లో ఒకరు ఆమెతో మాట్లాడుతుండగా మరొకరు వెనుక నుండి గొంతు నులిమి పట్టుకున్నాడు. అయితే గీత ధైర్యంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తద్వారా నిందితుల్లో ఒకరిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ఎల్లారెడ్డిపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పని మీద వర్క్ పడుతుండు అన్నాడు. వీడు వెనకకి ఇప్పుడు కట్టేసిన వెనకకి గట్టిగా దస్తి కట్టేసి మెడకు చేతులకు బ్లౌజులు వేసుకున్నాడు. వచ్చినోడు వాడు ఇది గట్టిగా వేసి మెడ పడుతుండు. నేను ఆయన ఇట్లా గట్టిగా ఇట్లా గుంజేసి అంజన్ అంజన్ అని పిలవగానే అంజనూరుకి వచ్చిండు. యోగ వెనుకోవాలి వాళ్ళందరూ వచ్చిండు. డోరు పెట్టుతుండు. డోరు పెట్టేసరికి వాడు ఇంకోటి బాగా ఇచ్చిండు. ఈ ఒక్కడు దొరికిండు. ఎంత దూరం